ఎంతోసేపటి నుంచి ఏడుస్తోంది. నన్ను కార్లో తీసుకొచ్చారే, ఆయనే ఇచ్చారు. నువ్వే ఉంచుకో, అమ్మ కొద్దులే. నీకు ఆకలి అవుతుందా? ఈ డబ్బు తీసుకువెళ్ళి ఏమైనా కొనుక్కుని తిను పో. సార్, ప్రాబ్లం ఏం లేదు. చేతికి చిన్న గాయం అయింది. పడిపోయినప్పుడు తగిలిందనుకుంటాను. ఆవిడ చెప్పే కారణానికి కేసు రిజిస్టర్ చేయలేకపోతున్నాం. సార్, తన భర్తను చంపిన వాడి బిడ్డని తను కడుపులో మొయ్యాల్సిన దారుణమైన పరిస్థితిని తట్టుకోలేక ఆ అమ్మాయి చచ్చైనా పరిహారం చేసుకుందామని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆమె 9 మాసాలు మూసుకన్నది ఆ కేశవ బిడ్డనే సార్. అది అప్పుడు మానసిక పరిస్థితి బాగోక ఆ నిజం తెలియకుండా పోయింది. రియలీ? అవును సార్. ఒక ఆడపిల్ల మాత్రమే ఖచ్చితంగా చెప్పగలదు తన కన్న బిడ్డకు తండ్రి ఎవరో అని. తనే చెబుతోంది ఆ బిడ్డ తన భర్తను చంపిన కేశవ్ అనే ఆఫీసర్దట. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. దారుణం సార్. మీ అన్నయ్యకి నీ మీద ఎలాంటి కోపమూ లేదు, అలాగే ప్రేమను కూడా చూపించలేను. అందుకే నాకు నువ్వు అమ్మ తప్ప ఇంకెవరున్నారు? నాకు తెలుసు ఇందులో నీ తప్పేమీ లేదు. కానీ నా తలరాతే ఇలా ఉంది. నువ్వు నా చెల్లెలువని నీ మీద ప్రేమ చూపించాలనుకుంటే నాకెప్పుడూ గుర్తుకొచ్చేది నా కళ్ళ ముందు చనిపోయిన మా నాన్నే. నీకేదైనా అవసరం అయితే నాకు చెప్పు. ఎంత కాదనుకున్నా నువ్వు ఎప్పటికీ నా చెల్లెలవే. బావా, మేం బయలుదేరతాం. ఏమిటి త్వరగా వచ్చేసినట్టున్నావు? ఏమిటక్క, నువ్వు పెళ్లికి వెళ్లేదా? పోవే. ఆడపడుచు పెళ్లికి రాలేదని అందరూ నిన్ను వెతుకుంటారు కదా.
ఆల్చీపులని ఎవరివి? ఈ అమ్మాయి అడుగుతుందిగా, ఎవరో త్వరగా చెప్పండి. నావే, నేనే వాటిని అక్కడ వేశాను. అవును, మీ దేవురో చెప్పండి. నాది ఈ ఊరు కాదు, కొంచెం దూరమే. సరే, ఎవరిని అడిగి ఈ వ్యాపారం చేస్తున్నారు? అది నేను ఎవరిని అడగలేదు. పైగా నేను కొనుక్కుంటాను అనగానే నాకెవరూ ఎదురు చెప్పలేదు. ఎవరు ఏమీ అనరండి. అదే ఈ ఊరుకున్న సమస్య. పొరుగురు వాడొచ్చి వాళ్ళ నోటికాడ కూడు తీసేసినా సరే, ఈ ఊరమ్మ చేయి పట్టుకులాగినా సరే, ఈ ఊళ్ళో ఉన్న ఏ పోరంబోకు ఎదిరించి ఒక్క మాట అడగడు. పైగా వాడు క్వార్టర్ కొనిస్తే ఈకిలిస్తూ తాగుతాడు. కాని చూడండి, మీరిక్కడ వ్యాపారం చేయకూడదు. ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, ఇదేం న్యాయం అండి అని. ఇదొక విచిత్రమైన ఊరండి. వీటినే అమ్ముకొని బతికే 3 కుటుంబాలు ఇక్కడున్నాయి. చర్చిలో పనిచేసే థామస్, శెట్టి గారు, తర్వాత నేను. కనుక ఇక్కడికొచ్చి ఇంకెవరు వ్యాపారం చేయకూడదు. నేను వీడితో ఎంతో చెప్పానమ్మా, వీడు నా మాట వినలేదు. పాపం అన్నీ తెచ్చుకుని అడగా వీటిని ఏం చేస్తాడు? నా కొట్టుకి తీసుకురండి, నేను తీసుకుంటాను. ఇక్కడున్న వాళ్ళకి మందు పోయించి ఈ సమస్యని పంచాయతీకి తీసుకురావాలనుకుంటే అనవసరంగా లేనిపోని సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఈ ఊరు చాలా దారుణమైనది. అర్థమైందా? వద్దు, నేను వేరే వ్యాపారం చూసుకుంటాను. నాకు ఈ వ్యాపారం వద్దు. 6 అడుగులున్నావు కదా, ఇంకేమైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా. తాగుదనమ్మా అంటూ వచ్చావు. ఈ ఊళ్ళో ఉన్న అందరు పోరంబోకులు నా దగ్గర తలో 100-500 అడ్వాన్స్ తీసుకున్నారు. ఏంటమ్మా వేడిగా ఉన్నావు? వ్యాపారానికి వచ్చిన వాడు ఏ ఊళ్ళో, ఏ హాస్పిటల్లో, ఏ వైపు పడుకుని ఉన్నాడు? ఇక వాడు బతుకున్నంత కాలం ఈ ఊరి వైపు కన్నెత్తి కూడా చూడ్డు. కానీ ఒక విషయం తెలుసుకోండి, ఏదో పొట్టకూటి కోసం నేను అలా ప్రవర్తించాను. మీరు దాన్ని పెద్ద సమస్య చేయాలని చూడకండి. నా మానన్న నన్ను బతకనివ్వండి. పాపం మన ఊరికి వ్యాపారం చేసుకుందామని వచ్చాడు. మన సమస్య దానితో చెప్పాం, అర్థం చేసుకుని వెళ్ళిపోయాడు. చాలుగా. అమ్మా, ఓటీ లెక్కలో రాసుకో. ఇలా చూడనయ్యా, ఇవాటితో నీ లెక్క 40 రూపాయలు దాటింది. మేము జీఎస్టీ కడుతున్నాం, తర్వాత మీరు కూడా జీఎస్టీ కట్టాల్సి వస్తుంది. త్వరగా రావే. అక్క, నాకు 25 రూపాయలు కావాలి. నేను టైం టేబుల్ బుక్ కొనాలి. నిన్నే కావాలని చెప్పానుగా. ఏమిటో చెప్పు. టైం టేబుల్ బుక్. ఈ పిల్ల ఏం చెప్తుందో ఏమిటో ఆ దేవుడికే అర్థం కావాలి. అవన్నీ నీకు అర్థం కావు. 3వ క్లాస్ దాటాక స్కూల్కి వెళ్తేనే కదా నీకు అర్థం కావడానికి. అవును, ఈయన బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. నా నోటికి బూతులు వచ్చేస్తాయి. తీసుకోవే. సప్న, నువ్వు త్వరగా వెళ్ళిపో. ఆ కుర్రోడు ఇక్కడికే వస్తున్నాడు. పైగా చర్చి ఫాదర్ని కూడా తీసుకొస్తున్నాడు. ఈ రోజు ఇరుక్కున్నట్టున్నానే. నమస్కారం ఫాదర్, ఏమిటి ఎలా వచ్చారు? చిన్న పనుందిలే. ఎక్కడే మీ అక్క? ఇంటికి వెళ్ళింది ఫాదర్. ఇంట్లో దాని మొగుడున్నాడా? అసలు తన మనసులో ఏమనుకుంటోంది? ఆడపిల్లలకు కొంచెం ధైర్యం ఉండాల్సిందే, కానీ మరీ ఇలాగా. ఎంతైనా ఇతను కూడా ఒక క్రిస్టియనే. ఆ విషయం ఆలోచించాలిగా. ఈ ఊళ్ళో ఎవరు ఏ వ్యాపారం చేయకూడదు, ఏ వ్యాపారం చేయాలి అని చెప్పడానికి అసలు తనెవరు? ఈ జిల్లా కలెక్టరా? కొట్టేనంటే వెళ్ళి అమెరికాలో పడుతుంది. 5 గంటల్లోపు చర్చికొచ్చి నన్ను కలవాలని చెప్పు. ఫాదర్, ఏంటి? తను పగలగొట్టి పారేసిన వస్తువులు, వాటికి నష్టపరిహారం అన్నట్టు చర్చికి నన్ను కలవడానికి వచ్చినప్పుడు చేతులు ఊపుకుంటూ రావద్దని చెప్పు. ఇతని ఇంట్లో ఎన్నో వస్తువులు పాడు చేసింది, దానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పు. అర్థమైందా? లేదంటే తీసుకెళ్లి పోలీసులకు అప్పగిస్తాను. ఒక టేప్ రికార్డర్, ఒక టైం పీస్, తర్వాత ఒక వాచ్, తర్వాత ఒక గుండిగ తీసి నా కాలు మీద విసిరింది. ఇస్త్రీ పెట్టి పిడి కూడా విరగొట్టింది. ఆ తర్వాత అది ఇది అని చూసుకుంటే ఇదినా అంటే ఏమిటి? అదేనండి, ఫ్లాస్కు, ఇక కప్పులు. ఏంటయ్యా నువ్వు మరి ఎంత మాహికుల్లో ఉన్నావు? ఇన్ని వస్తువులు తను విరగొడుతుంటే నువ్వు మౌనంగా ఎలా ఊరుకున్నావు? నువ్వు మగడివిగా. నేను వద్దని చెప్పాను ఫాదర్. ఊళ్ళో వాళ్ళెవరూ నాకు సాయం చేయలేదు. ఇది ఎప్పుడు జరిగింది? వీడు అబద్ధం చెప్తున్నాడు ఫాదర్. స్వప్న అక్కడికి వెళ్ళింది, అది నిజమే. ఇతన్ని తిట్టి వచ్చేసింది అంతే, ఏమీ వెలకొట్టలేదు ఫాదర్. వీళ్ళందరూ ఒక టీం ఫాదర్. ఇంకా ఈ ఊళ్ళో ఉంటే నా కాళ్ళు చేతులు విరిచేస్తామని చెప్పారు ఫాదర్. చాలు చాలు. ఇలా చూడు, తను వస్తే 5 నన్ను చర్చిలో కలవమను. రాలేదనుకో. ఫాదర్, కాఫీ. బాగా వేడిగా ఉన్న 4 మసాలా వాళ్ళు పార్సిల్ చేసి తీసుకురా. నేను నిన్ను చూడలేదనుకోకో. మంచి కలప కోసమే ఎదురు చూస్తున్నాను ఫాదర్. ఇంకా దొరకలేదు. దొరకగానే వచ్చేస్తాను ఫాదర్. నాతో అబద్ధం చెప్పావుంటే నీ నోటికి భోజనం దొరకదు, తెలుసు కదా. చర్చి తలుపులు కదా ఫాదర్. మంచి కలప కావాలి, అందుకే వెయిట్ చేస్తున్నాను. పక్క ఊర్లో ఒకళ్ళతో మాట్లాడాను. ధర కుదరగానే నేను తీసుకొస్తాను ఫాదర్.
ఫాదర్ మసాలా వాళ్ళు. మ్మ్. సరే ఫాదర్. రండి. స్వప్న కొంచెం కోపిష్టిదే. ఊళ్ళో వాళ్ళకి తనంటే భయమే. కానీ నేను కోపడ్డాననుకో పాస్ పోసేస్తుంది. అయ్యో, ఏయ్, ఏదో మాట వరుస కంటే అంత రియాక్ట్ అవ్వాలా? అసలు మీ దేవురయ్యా? గుడివాడండి. గుడివాడా? అందుకే ఇలా ఉన్నారు. అవును, ఆ రోజు నీ పేరేమన్నావు? ఎడిసన్. నేనేమన్నా వెరిదాన్లా కనిపిస్తున్నానా? ఏమిటి? అదే, నీ నాశనం అయిపోయిన వస్తువులు ఎక్కడున్నాయో చెప్పు. టేప్ రికార్డర్, టైం పీస్. అయ్యో, నేను విరిగిపోయాని చెప్పింది నా టేప్ రికార్డర్, టైం పీస్ కాదండి. ఇంతకు ముందు నేను చేసిన బిజినెస్ నాశనం అయిపోయిందని చెప్పాను. చికెన్ బిజినెస్ చేశాను, తర్వాత మటన్ బిజినెస్ చేశాను, ఇంగు బిజినెస్ చేశాను. అదేనండి ఇంగు బిజినెస్. పులుసుల్లో వాటిల్లో వేస్తారే, చివరికి అది కూడా నాశనం అయిపోయింది. ఇలా చూడు, ఫుట్బాల్ మ్యాచ్ జరిగేటప్పుడు మధ్యలో దూరి గోల్ వేయాలనుకోకు. గోల్ ఎలా వేయాలో నువ్వు చెప్తే చాలు, నేను రెడీగానే ఉన్నాను. నిజం చెప్పాలంటే ఒక అమ్మాయిని రేప్ చేసి చాలా కాలమైంది. మగాడి బలం ఎలా ఉంటుందో నీకు చూపించరా? ఎందుకు పడుకున్నావు? లేచి వెళ్ళు. నీ వల్ల అనవసరంగా నా పేరు చెడిపోతుంది. నువ్వు ఏ ఊరు గురించి కలలు కంటున్నావు? ఊరు కాదు, సిటీ. చూడు, నువ్వు అనవసరంగా నాతో ఏదేదో వాగించుకో. కాలిపోయిన వాసన వచ్చింది, అందుకే అడిగాను. మొత్తం అయిపోయిందా? పో, నాకేమీ తెలియదు అనుకోకు. మీ అమ్మకన్నది స్వప్న అనే అమ్మాయినని ఈ ఊరు వాళ్ళకి 6-7 రోజుల క్రితమే తెలిసిపోయింది. ఆ పొరుగురు ఆయన ఇక్కడికి రావడం చాలా మంచిదైంది. ఏమిటి 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 ముసలి ఏమన్నావు? పొగాకు అయిపోయింది అంటున్నాను. మొన్నే కదా 10 రూపాయలు పెట్టి పొగాకు కొనిచ్చాను. ఆ ఏడ్సిన బాబు వాళ్ళ చెల్లెలికి పెళ్ళయ్యాక నాకు మంచి పొగాకు తెచ్చిస్తాను అన్నాడు. ఆ అబ్బాయి వచ్చాడో లేదో తెలియలేదే. ఇలా చూడు ముసలి, తమలపాకులు కావాలి, పొగాకు కావాలని అతన్ని ఇక్కడికి రప్పించుకో. ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్లలు 3 ఉన్నారు, తెలుసు కదా? ఈడొచ్చిన చిన్నపిల్లల సంగతి వదిలే, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేనెందుకు జాగ్రత్తగా ఉండాలి? ఏమే, నువ్వు ఆడపిల్లవన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావా? నువ్వు ఊరికే నన్ను రెచ్చగొట్టుకో. ఏంటి ఈ రోజు త్వరగా వదిలేస్తారా? అవునక్క. బ్యాగ్ పెట్టేసి త్వరగా కొట్టుకు వెళ్ళు, అక్కడ చాలా పనులున్నాయి. ఎడిసిన చెల్లెల పెళ్లి అయిపోయింది. రేపే ఆయన ఇక్కడికి వస్తున్నారు.